బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ ఇవేమైనా ఉన్నాయా? ఒక వ్యక్తి మీద అబండాలు వేసేటప్పుడు, ఏదైనా ఆ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఎవరికి అంటారా? ఒక విషయం జరిగింది. ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి గుండెపోట. ఆయుష్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా? మీకు చెప్పారా? మీకు తెలుసా? మీరు చూసారా? అక్కడ ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ గారికి కొంచెం అస్వస్థత రావడంతో ఆయన ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారితో వెళితే పవన్ కళ్యాణ్కి గుండెపోటు. అసలు ఎందుకు వస్తుంది గుండెపోటు? మీ అంత ప్రెజర్ తీసుకోరు. ఆయన ప్రజా సమస్యలను తెలుసుకునే నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు. ప్రజల దీవెనలు ఆయనకి ఎల్లవేళలా ఉంటాయి. గుండె నొప్పి ఏమి రాలేదు. మీరు ఆయన గురించి చెడుగా ఆలోచించడం మాత్రం మానేసేయండి. ఆయనని కాదు, మన శత్రువునైనా సరే చావు కోరుకోకూడదు. మన శత్రువు గురించి అయినా సరే కలలో కూడా చెడు కోరుకోకూడదు. కనీసం ఇది ఇంగిత జ్ఞానం లేదా? దాని గురించి మాట్లాడే బుద్ధి జ్ఞానం లేదా మీకు? అసలు వాళ్ళు ఎలా మాట్లాడతారు? చిన్న విషయం, పెళ్ళిళ్ళు అయిపోయింది, పదవులు అయిపోయింది, పార్టీ అయిపోయింది. మీ అందరికీ బుద్ధి చెప్పి మూల కూర్చో పెట్టేసరికి మీరందరూ ఏకంగా గుండెపోటు, రక్త చరిత్ర, ఇవన్నీ ఏంటి? బుద్ధి జ్ఞానమేనా? ఒక శత్రువుని కూడా మనం కోరుకోం. అలాంటిది ఆయన ప్రజల కోసం వచ్చి అంత సౌభాగ్యాలు, ఆయనకు తెలియని సుఖాలు కాదు, ఆయనకు లేని డబ్బు కాదు, అవన్నీ వదిలేసి ఆయన అంత సేవ చేస్తుంటే ఆయన మంచి కోరుకోకపోయినా పర్వాలా, కానీ చెడు కోరుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్? మీ వీడియోపై మీ అభిప్రాయం, అంటే నేను చెప్పింది అయితే పవన్ కళ్యాణ్ గురించి అని కాదు, మిగతా అందరి గురించి అయినా ఎవరి గురించి అయినా సరే చెడు కోరుకోవడం అనేది తప్పు అనేది నా ఉద్దేశం. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలైతే ఆ మాట వినంగానే అసలు ఎంత భావోద్వేగానికి గురవ్వాల్సి వచ్చిందంటే ఫ్యాన్స్ గుండెలు ఆగిపోయినంత పని అయిపోయింది. అసలు అలా ఎలా చేస్తారు? అలా ఎలా ప్రోపకుండా చేస్తారు ఒక వ్యక్తి గురించి చెప్పండి. నిజంగా నాకైతే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు, టెన్షన్ వచ్చేసింది. నిజంగా ఏంటి ఇలా జరిగింది ఏంటి అన్నట్టుగా ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినంత పని అయిపోయింది. నిజంగా ఆయన కోసం ఎదురు చూసే గుండెలు, ఇలాంటి గుండెలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కోట్ల మంది మెచ్చిన ప్రజానాయకుడు ఆయన. సో ఆయనకు అలా కలగాలని ఊహించుకోవడమే నిజంగా ఎంత బాధాకరమైన విషయం. దయచేసి ఇలాంటివి మాత్రం కోరుకోకండి. మీకు ఇష్టం లేదనుకోండి, మాట్లాడడం మానేయండి. అంతేగాని ఆయన గురించి మాత్రం అలా అనొద్దు. నేనే కాదు, ఎంతోమంది కోరుకునే మాట ఇది. దయచేసి అట్లా ఎప్పుడు కూడా కోరుకోకండి.